హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు అయితే ఒక్కటే రైస్తోని 2 విధాలుగా ప్రసాదాలు ఎలా చేయొచ్చో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాము. సో ముందుగా నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ రైస్ తీసుకున్నాను. దాన్ని మంచిగా 2 టైమ్స్ వాష్ చేసి 1:3 క్వాంటిటీ ఇలాగా వాటర్ అనేది అయితే వేసి, సో ఇక్కడ ఒక చిటిక ఏంటంటే నేను ఇక్కడ స్పూన్ వేసాను, ఎందుకంటే రైస్ అనేది మనకి కుక్కర్ అనేది పొంగకుండా మంచిగా వస్తుంది అనమాట. సో ఇలా ఈ అన్నంని 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మెత్తగా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి హాఫ్ రైస్ వచ్చేసి దద్దోజనం అండ్ ఇంకొక హాఫ్ రైస్ వచ్చేసి చక్కెర పొంగల్ అయితే చూపిస్తాను. సో ఇందులో వచ్చేసి ఈ రైస్లో దద్దోజనంలో కొంచెం సాల్ట్ అనేది వేసి అండ్ అలాగే మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ కప్ అంతా పెరుగు అండ్ అలాగే హాఫ్ కప్ వచ్చేసి పాలు. సో ఈ పెరుగు ఇంకా పాలు కూడా వేసి అన్నంని అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా సో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని మనమైతే దద్దోజనంకి పోపు అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ అనేది అయితే వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు వచ్చేసి 4 నుంచి 5 వరకు అయితే మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు. దద్దోజనంలో మిరియాలు, అల్లం ముక్కలు చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ వీటితో పాటు 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకొని అండ్ అలాగే ఒక 2 నుంచి 3 వరకు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. ఇవంతా వేగినాక లాస్ట్లో వచ్చేసి ఒక 2 ఎండుమిరపకాయలు అయితే కూడా వేసుకున్నాను. సో ఇదంతా కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేగినాక మనం 4 నుంచి 5 వరకు మిరియాలు అయితే వేసుకున్నాం కదా, దాంతోపాటు మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మిరియాలు అయితే వేసుకొని దీన్ని కొంచెం బరుగ్గా అయితే మనం దంచుకోవాలి. సో ఈ మిరియాలని కూడా మనము ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమంలో కూడా వేసేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఒక చిటికెడు ఇంగువ కూడా వేయాలి. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో మీరైతే కూడా ఇంగువ వేసుకొని పోపునంతా కూడా ముందుగా మనం సిద్ధం చేసుకున్న దద్దోజనంలోకి అయితే కలిపేసుకోవాలి మంచిగా. సో దీన్ని వచ్చేసి మంచిగా నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు. ఈజీగా అయితే అయిపోతుంది ఈ ప్రాసెస్లో. మనకి కావాలి అంటే మనం పొమోగ్రానేట్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.